నామమునకు మహిమ కలుగును గాక. ఎజ్రా గ్రంథం 4:24 వాక్యం మనం చదువుకుంటున్నాము. యెరూషలేములో ఉండు దేవుని మందిరపు పని నిలిచిపోయిను. నివారణ పొందినటువంటి యూదులు బబులోను దేశం నుంచి తిరిగి వచ్చి యెరూషలేములో మందిరం కట్టమని కోరెషు రాజు సెలవిచ్చిన ప్రకారంగా వారు వచ్చి ఎజ్రా కాలంలో వారు మందిర పని మొదలుపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అయితే వారు మందిర పని మొదలుపెట్టినప్పుడు వారికి వ్యతిరేకంగా అక్కడ అంతకు మునుపు లేని వారు చెరకులోకి వెళ్ళిన తర్వాత అక్కడ నివాసం ఉంటున్నటువంటి వారి దగ్గరికి వచ్చి వారు వీరిని అడుగుతున్నారు, మేము కూడా మీ దేవునికి పూజ చేసేవాళ్ళము, అష్షూరు రాజు మమ్మల్ని ఇక్కడ ఉంచారు, మేము కూడా కలిసి మీతో దేవుని మందిరం కట్టిస్తామని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారు, మీరు మాకు సహాయం చేయని అవసరం లేదు, మా దేవుని మందిరము మేమే కట్టుకుంటాము అని వారితో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అందుని బట్టి వారికి కోపం వచ్చి వారి దేవుని మందిరం పని జరగనీయకుండా వారు ఆటంకపరిచారు. పారసీకు దేశపు రాజు అయినటువంటి కోరెషు ఏలుబడిలో వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం వారు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకి మందిరం కట్టించుకుంటున్నామని చెప్పినప్పటికీ వారికి విరోధులైనటువంటి వారికి ఇబ్బంది కలుగు చేసి వారిని మందిరం కట్టనీయకుండా చేసినట్టుగా మనం చూస్తున్నాం. మరియు వారు పారసీక రాజు అయినటువంటి కోరెషు దినమును మొదలుకొని పని జరిగింది, కానీ పారసీక రాజు అయినటువంటి దర్యావేషు పరిపాలనకు వచ్చినప్పటి నుంచి వారి ఉద్దేశములు భంగపరచుచూ ఉంటున్నట్టుగా మనం చూస్తున్న ఇతరుల మనుషులు. అందుని బట్టి వారు మందులకు లంచం ఇచ్చి పని ఆపివేసేటట్టుగా చేసినట్టుగా గమనిస్తున్నాం. అయితే ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుని పని ఎక్కడ జరుగుతుందో అక్కడ అపవాది కూడా పని చేస్తాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే వీరిని గురించి రాజుకి పత్రికలు రాసి వీరు దేవునికి విరోధులైన వారని, పన్ను కట్టని వారని, రాజుకు వ్యతిరేకంగా పరిచర్య చేసేవారని వారి మీద నేరం మోపి ఆ యొక్క పని జరగనీయకుండా వారు చాలా కాలము పని ఆపివేసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే దేవుని యొక్క కృప వారిపైన నిలిచి ఉండటం బట్టి దేవుడు తిరిగి వారిని ఆ పని చేపించడానికి చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మన విషయంలో కూడా దేవుడు మన పట్ల ఎంతో ప్రేమ కలిగి మన దేహమునే దేవాలయముగా ఏర్పరచుకున్నాడు. ఎంతోమంది మారు మనిషి రక్షణలోకి వచ్చిన తర్వాత వెనక్కి తిరిగిపోతున్నారు. ఎందుకంటే సాతానుడు వాళ్ళని ఆత్మీయంగా ముందుకు పోనీయకుండా ఆపివేస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. నీ దేహము దేవునికి ఆలయమనియు పరిశుద్ధాత్మకు నిలయమని మీరు ఎరుగరా? ఎవడైనా నా ఆలయమును పాడు చేస్తే నేను వారిని పాడు చేస్తానని దేవుడు సెలవిచ్చాడు. మరి పరిశుద్ధాత్మకు నిలయంగా ఉండాలంటే మన దేహము ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహం, సాత్విక మన ఆత్మఫలంతో నిండుకొనిన వారై ఆత్మీయంగా దేవునిలో స్థిరంగా నిలిచిన వారే ముందుకు సాగితేనే ఈ దేహం అనే దేవాలయంలో పరిశుద్ధాత్ముడు నిలిచి ఉండాడని మరి ఎవరు కూడా మర్చిపోకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమందరం మన దేహమును దేవునికి దేవాలయంగా మార్చి అందులో ప్రభువుని విశ్రింప చేసుకొని మనం జీవించవలసిన వారమై ఉన్నాము. ఆటంకపరచువాడు సాతానుడు, శరీర కార్యాలు. మరి మనకు ఈ ఆటంకాలు ఏమన్నా మనలో ఉన్నాయా? మనం దేవునికి అనుకూలంగా జీవించగలుగుతున్నామా అని ఆలోచన చేసి మనల్ని మనం సిద్ధపరచుకొని ప్రభువుకు అంగీకారమైనటువంటి దేవాలయంగా మన శరీరం కట్టుకొనొచ్చు దేవునిలో జీవించడానికి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, మా దేహం అనే దేవాలయం మీరు మా కొరకు ఇచ్చారు. దాన్ని మేము పరిశుద్ధంగా కాపాడుతూ నీ కొరకు కట్టుకొనుటకు మీరు మాకు సహాయం చేయండి. ఆత్మఫలంతో మమ్మల్ని నింపండి. పరిశుద్ధాత్మని అభిషేకం మాలో నిలిచి ఉండినట్లుగా సహాయం చేయండి. నీకు పనికిచ్చే పాత్రలుగా మేమందరం వాడబడినట్లుగా సహాయం చేయమని, దీవించమని, అపవాదికి చోటు ఇక నిన్ను చేర్చుకొని నీలో జీవించుటకు మాకు నేర్పించమని యేసుక్రీస్తు పుణ్య నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.